Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ రోజుకి ఎవరైనా మీ దగ్గర అంటే జస్ట్ ఒక నలుగురు ఐదుగురు కూర్చున్నప్పుడు ఇలా వంశీ గారి సినిమాలు లేకపోతే మిగతా సినిమాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫలానా సినిమాలో డైలాగ్ భలే ఉంది అని అనుకుంటున్నప్పుడు చాలామంది తెలియదు మీరు రాశారని. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రైటర్ మీరే అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. బట్ మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా అది నేనే రాశాను అని? అటువంటి డిస్కషన్స్లో ఎప్పుడైనా? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి, ఏప్రిల్ 1 విడుదల, మా ఊరు కైకోవల్ అండి, కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యారమ్ బోర్డు ఆడుతున్నా, అది కూడా అక్కడ మా ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో నేను చిన్న టోర్నమెంట్లు లాంటివి పెడుతుంటా. క్యారమ్ బోర్డు, క్రికెట్ టెన్నిస్ బాల్తో ఆడి బ్యాట్ అనుకోండి, ఇలాగ సరదాగా మా ఊళ్ళో గడుపుతుంటా. అలా గడుపుతున్నప్పుడు మా ఊరు నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఏప్రిల్ 1 విడుదల, అందులో నేను ఉన్నాను అని చెప్పించి గుండాకి వెళ్ళి చాలా బాగుంది, అజ్జి బాబు చచ్చిపోయి నవ్వలేక అది అని చెప్తుంటే అప్పుడు నేను కూడా రాయొచ్చు అనమాట, నేను పనికి వస్తాను అనుకున్నా. ఇప్పుడు కూడా ఎవరన్నా మాటలు చెప్తే నేను పనికి వస్తాను, నేను రాయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళడానికి. ఫెయిల్యూర్లు అవుతూ ఉంటే కూడా వెళ్తుంటారు, అది ఇంకా గొప్ప విషయం. అదే నడిపిస్తుంటుంది, రాయొచ్చు, ఐ కెన్ రైట్ అన్నట్టు ఉంటుంది. నిజమే సార్, అందులో డౌటే లేదు. మీరు రాసిన మొట్టమొదటి డైలాగ్ మీకు గుర్తుందండి? ఏప్రిల్ 1 విడుదలకి మీరు రాసింది ఆ సందర్భం, ఆ సమయం, అసలు వంశీ గారు ఏం సీన్ చెప్పారు మీకు రాయమని? మొట్టమొదటిది అప్పటికి బ్యాక్డ్రాప్ కొత్తది ఉండాలంటే మనం టీవీని వీసీఆర్లు తెచ్చుకుని అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసి ఇచ్చేసేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. కరెక్ట్. ఈ బ్యాక్డ్రాప్ అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు కదా అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఆ దగ్గర ఎన్నో టీవీలు ఉంటాయి, వీసీఆర్లు ఉంటాయి, డివిడీలు, క్యాసెట్లు, ఇప్పుడు డివిడీలు క్యాసెట్లు ఉంటాయి. వాడి దగ్గర సినిమా తెచ్చుకోవడం, టీవీ వీసీఆర్ కూడా ఆడేస్తాడు. ఇదైతే బాగుంటుందేమో, ఎక్కువ మంది కాలనీ వాళ్ళు వచ్చి మరి కనెక్ట్ అయి ఉండాలి హీరో. అది ఫస్ట్ చెప్పింది. రెండోది సీను అబద్ధాలు ఆడతాడు కదండి హీరో దివాకర్. సడన్గా మాట్లాడుతూ దాక్కుంటాడు. ఎందుకు దాక్కున్నా అంటే పైన విమానంలో కేఆర్విజీ వెళ్తుంది, విమానం కేఆర్విజీకి ఉందని ఒక ఫిలిం ఆంధ్రాలో ఒక ఇది, ఆవిడ చూస్తే ఏంటి ఇక్కడ ఉన్న దివాకరం అని దింపేస్తుంది అని దాక్కుంటాడు. అంత అబద్ధం. ఇది ఒక అతను చెప్పాడు నాకు, పరమ పేరు చెప్పడం మళ్ళీ కాంట్రవర్సీలు. మీకు అసలే స్టార్స్ బాలేవు గత కొంతకాలంగా. అది వచ్చి వీళ్ళకి కేఆర్ విజయ్ గారు మనం ఇక్కడ చెన్నైలో కొంతకాలం ఉండి వచ్చాడు, ఏంటని మేము చిన్నపిల్లలకి వెళ్తే దాక్కున్నాడు, లెటరల్గా దాక్కున్నాడు. ఏంటంటే మేము పిల్లలు అలా చూస్తాము, కేఆర్ విజయ్ మనం అని చూసిన దానికి ఇక్కడ గ్రౌండ్లో దింపేస్తే, అది స్కూల్ గ్రౌండ్. నేను ఎక్కువ జనరల్గా రియల్ లైఫ్లోంచి తీసుకుంటాను క్యారెక్టర్లు కానీ ఇది కానీ. అతిశోక్తిలాగా అనిపిస్తాయి. అన్నీ నీకేందుకు జరుగుతాయని కూడా కొంతమంది అడుగుతారు. నీకేందుకు జరుగుతాయి, నేను అది చూస్తుంటాను. మీకు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్లా చూస్తుంటాను, అంతే కదా. మనం ఇప్పుడు మీరు ఆ పాత్ర వేసి నేను ఈ పాత్ర వేసి ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. నిజమే. సో అది రాశారు ఫస్ట్ అది. ఓకే. అది సినిమాలో లేదండి, అది లేదు. ఎంతో ఆలోచించడంలో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కింది, ఇలా ఉండాలి, ఇంత చీట్ చేయాలి, అబద్ధాలకి ఇంకా పరాకాష్ట చేయాలి. వీసీఆర్ అమ్మేసి అది కూడా టీవీ ఏదో తీసుకొస్తాడు కదండి. అవును, ఎవరో కళ్ళు చేద్దాం చనిపోయాడు. టీవీ ఏదో తీసుకొచ్చి పెంట మీద పడాయి అంటాడు ఈయన రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తెచ్చాను అంటాడు. ఇది యాక్చువల్గా రేడియో బాబు గారిది, పెంట మీద పడాయి అంటాడు రేడియో అని. మళ్ళీపూడి వెంకటరమణ గారు అక్కడి నుంచి తెచ్చానని అంటాడు. అలా కొన్ని లేపినవి కూడా ఉన్నాయండి, ముఖ్యంగా ఇది. ఓకే. అంటే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బేసికల్గా. అంటే మంచి రచయితలు,
చక్కగా రాసేవాళ్ళు, లేకపోతే మంచి మంచివి విన్నవి మీరు చూసినవి సందర్భోచితంగా వాడేస్తుంటారు దానికి సందర్భానికి. ఆ గొప్ప రచయితలు తెలియకపోతే ఎప్పుడు రైటర్ని అయిపోతుంది నేను. వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా రాయలేమని బాధేసి ఆగిపోతున్నాను. అంతేనా? అన్నీ చదివారండి? చాలా వరకు పుస్తకాలు తక్కువ అండి. మరి బాగా చదువుతారని విన్నాను నేను. చిన్నప్పుడు చలం గారు, ఆయన అడవి శాస్త్రిరావు గారు, ఆయన అడవి కథలు ఉన్నాయి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కువ చదివి మొత్తం చదివాను. కాళీపట్నం రామారావు గారు, ఇలా శ్రీశ్రీ గారివి, బాలంగా తిలక్ గారివి. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.